అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిశ్చయంగా మీ ప్రభువు అల్లానే. ఆయన ఆకాశాలను భూమిని 6 రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫార్సు చేయగలవాడెవడూ లేడు. అటువంటి అల్లాహనే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. ఇంత చెప్పినా మీరు గుణపాఠం గ్రహించరా? అల్హమ్దులిల్లా. ఖురాన్ జీవిత పాఠాలు సిరీస్లో పారా నంబర్ 11. మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతీదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల ఎడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. సూరా తౌబా వర్స్ నంబర్ 128. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెప్తున్న వాక్యం. ఆయన మనల్ని ఒక ఉమ్మతిగా ఎంత ఇష్టపడేవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో ఉన్న ఒక ఆయత్ ద్వారా మనకి తెలియచేస్తున్నారు. అయితే ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి లక్షణాలను చూపించారు. అవి ఏంటి అంటే, మనిషికి బాధ కలిగించేది ఏ విషయమైనా సరే, ప్రాపంచిక కష్టాలు అవనివ్వండి, పరలోక శిక్షలు అవనివ్వండి, వాటిలో ఏ విషయంలో సరే మనకి కష్టం వచ్చినా సరే ఆ ప్రతి విషయం పైన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాధపడతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేస్తున్నారు. మనల్ని అనవసరంగా ప్రయాసకు లోను చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు. అనుక్షణం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన సౌలభ్యాన్ని, మనం దీనిలో ఫాలో అయ్యే ప్రతి పద్ధతిని ఈజీ చేయాలనే కోరుకుంటూ ఉన్నారు. నేను సరళమైన ఏకాగ్రతతో కూడుకున్న ధర్మం ఇచ్చి పంపబడ్డాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. నిశ్చయంగా ఈ ధర్మం సరళమైనది. అంటే ఇస్లాం ధర్మం చాలా ఈజీ అన్నమాట ఫాలో అవ్వడం. కష్టతరమైన పనులు కానీ ఏవీ లేవు. ఒక వ్యక్తి ఈజీగా తన ప్రభువు అయిన అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి చూపించే మార్గాలన్నీ చాలా సులభతరం చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం ప్రసాదించారు. ఇంకొక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి క్యారెక్టరిస్టిక్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆయన మన సన్మార్గాన్ని, మన ఇహపరాల సాఫల్యాన్నే కోరుకునేవారు. మనం నరకాగ్ని నుండి రక్షించబడాలి అని మన కోసం దువాలు చేసేవారు. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు అంటే, మీరు నరకాగ్నికి ఆహుతి అవ్వడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నేను మీ నడుం పట్టి లాగుతూ ఉన్నాను, కానీ మీరు మాత్రం నన్ను విడిపించుకొని కావాలని పోయి నరకంలో పడుతున్నారు అని తెలియచేశారనమాట. అంటే ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా ప్రతి వ్యక్తిని కూడా సరైన మార్గంలోకి రావాలి, రుజు మార్గంలోకి రావాలి అని 100% ప్రయత్నం చేసేవారు. విశ్వాసుల ఎడల ఆయనకు వాత్సల్యం ఉంది మరియు ఆయన దయామయుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఉత్తమ నైతికతను గురించి, మంచి నడవడికను గురించే మనకి తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతలాగా ఇష్టపడేవారు మరియు మనల్ని నరకాగ్ని నుండి కాపాడడానికి ఎంత శ్రమించేవారు. మన వరకు అల్హమ్దులిల్లా దీన ఇస్లాం వచ్చి చేరింది అంటే ఆయన సహనం, ఆయనకు అల్లాహ్తో ఉన్న రిలేషన్, ఆయన తన ఉమ్మతి మొత్తాన్ని స్వర్గబాటలో నడవాలి అని కోరుకున్న గట్టి సంకల్పం. అందుకనే అల్హమ్దులిల్లా మన వరకు అల్హమ్దులిల్లా ఇస్లాం వచ్చి చేరింది. మనకి ఏదైనా కష్టం కలిగిస్తుంది అంటే అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బాధ కలిగిస్తుంది అని తెలియచేశారు. మనకి మంచి జరగాలని మాత్రమే ఆయన కోరుకునేవారు మరియు మన పట్ల వాత్సల్యం మరియు దయాను కలిగి ఉన్నారనమాట. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో దయ ఉంది. ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే వాళ్ళని ఆ కష్టంలోంచి తీయడానికి ప్రయత్నం చేసేవారు, వాళ్ళని ఆ కష్టంలో చూడగలిగేవారు కాదు. ఇంకొకటి, సాటి మనుషుల పట్ల కూడా మంచిగా వ్యవహరించేవారు. అయితే మరి ఆయన ఉమ్మతిగా మనలో ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉమ్మతి పట్ల, సాటి ముస్లింల పట్ల దయను కలిగి ఉన్నారు. మరి మనం కూడా ఎవరికైనా మన సాటి ముస్లింకి కష్టం కలిగింది అంటే అది మనకి బాధ కలిగిస్తుందా లేదా? ప్రతి ఒక్కరి మేలు మనం కోరుకుంటున్నామా లేదా? పూర్తి విశ్వాసుల పట్ల మనకి దయ మరియు వాత్సల్యం ఉన్నాయా లేదా అని
మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బాటలో నడుస్తాము అని అల్లాహ్తో వాగ్దానం చేశాం కాబట్టి. నాకు అల్లాహ్ చాలు, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనే లేడు, నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన మహోన్నతమైన పీఠానికి అధిపతి. సూరా తౌబా వర్స్ నంబర్ 129. సూరా తౌబా ఈ దువాతో ముగుస్తుందన్నమాట. ఈ పదాలను అంటే హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీమ్. ఈ దువాని మనం ప్రతిరోజు కూడా అల్లాహ్ నామస్మరణలో భాగంగా చేసుకొని ఉదయము సాయంత్రము చదవటం చాలా మంచి పని అన్నమాట. ఎందుకు అంటే మన లైఫ్లో చాలాసార్లు ఉత్తమ నడవడికనే తీసుకోండి, ఇతరులు మనతో సరిగా బిహేవ్ చేయనప్పుడు మన మనసుకు కష్టం కలుగుతుంది. అలాంటి సమయంలో మీరు నాకు అల్లాహ్ చాలు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనపైనే నేను ఆధారపడ్డాను, ఆయనే గొప్ప సింహాసనానికి ప్రభువు అని మీరు అల్లాహ్ని ఎప్పుడైతే స్మరిస్తారో అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్తో మన కనెక్షన్ అనేది మరింత బలపడుతుందన్నమాట. ప్రజలారా, మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది, అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం మరియు కారుణ్యం. సూరా యూనుస్ వర్స్ నంబర్ 57. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఖురానే మజీద్ గురించి మనకి తెలియచేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఖురాన్ పారాయణం చేసేవారి కోసం, దానిని అర్థం చేసుకొని చదివేవారి కోసం అది నిస్సందేహంగా ఒక హితబోధి అని అల్లాహ్ తెలియచేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను ఏం చెప్తాడు, మనకి ఏవైతే మనకి హాని కలిగిస్తాయో వాటన్నిటి నుండి మీరు దూరంగా ఉండండి అని తెలియచేస్తాడు. అదేవిధంగా దివ్య ఖురాన్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవునికి నష్టం కలిగించే విషయాలన్నిటి నుండి కూడా మనల్ని, ఇది మీకు నష్టం కలుగుతుంది, దీని దరిదాపులకు వెళ్ళకండి, ఇది మీకు మంచిది కాదు, ఇది మీకు శ్రేయస్కరం కాదు అని ప్రతిదీ కూడా మనకి ఖురానే మజీద్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. ఎవరైతే వీటిని ధిక్కరిస్తారో వాళ్ళు మాత్రం దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ని, విపత్కర పరిణామాలని మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖురానే మజీద్లో దేవుని ఏకత్వం, రిసాలత్ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే చిట్ట చివరి ప్రవక్త అన్న విషయం, మరియు సత్య తిరస్కారం, కాపట్యం, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. అయితే ఖురానే మజీద్ ఎవరి కోసం మార్గదర్శకం అంటే పూర్తి మానవులందరికీ మార్గదర్శకం ఖురాన్. అయితే ఎవరైతే విశ్వసించిన వారు ఉన్నారో వారు మాత్రమే ఆ జ్ఞానాన్ని నుంచి ప్రయోజనం పొందగలుగుతారు. అప్పుడు అది వాళ్ళ పాలిట కారుణ్యం అవుతుందన్నమాట. కాబట్టి అల్లాహ్ తరపు నుండి వచ్చిన ఖురానే మజీద్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని చదవడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని కూడా మనం గడపాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాం. అల్హమ్దులిల్లా రంజాన్ నెల ఖురాన్ అవతరించబడిన నెల కాబట్టి ఇప్పుడు అల్హమ్దులిల్లా ప్రతి ఒక్కళ్ళం కూడా ఖురానే మజీద్ యొక్క పారాయణం చేస్తాము. కానీ ఎప్పుడైతే పండగ అయిపోతుందో మళ్ళీ అందరూ ఖురాన్ని షెల్ఫ్లో పెట్టేస్తాం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక రిజల్యూషన్ తీసుకుందాం, ఇన్షాల్లా ఖురాన్ ఎప్పటి వరకు చదవాలి అంటే మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు ప్రతిరోజు కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, మరియు దానిపైన అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కల్పించుగాక. ఆమీన్.